అయితే శ్రీకృష్ణుని అర్చన వల్ల కలిగే లాభాలు. అర్చన ఎన్ని రకాలు కలిగే లాభాల గురించి ఈ 15వ శ్లోకంలో చర్చిద్దాం. తథా స చాహం పరివోఢుకామః సమానశీలాం గృహమేధధేనుం ఉపేయివాన్మూలమశేషమూలం దురాశయః కామ దుఘాంగ్రిపశ్య. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. जय श्री राधा रमन लाल की जय. समावित भक्त वृंद की जय. वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्यैव च पतितानां पावनेभ्यो వైష్ణవేభ్యో నమో నమః. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. కనుకనే కామవాంఛను సంతృప్తి పరుచుకొనుటకు నాకు తగిన కన్యను గృహస్థ జీవనమున కామధేనువుగా కాగలిగినట్టి వివాహమాడగోరి కన్యను వివాహమాడగోరి అశేష మూలమగు నీ పాద పద్మ ఆశ్రయమును నేనును ఆశ్రయించింది. నీవు కల్పవృక్షమగుటే అందులో కారణం. సో కర్దమముని భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో తను ఎందుకు తపస్సు చేశాను, తన తపస్సుకు కారణం అనేది ఆయన చెప్తా ఉన్నారు. కామవాంఛ అంటే తర్వాత ఆ కామవాంఛ కూడా భగవత్ కృపనే అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కామవాంఛ అంటే గృహస్థ జీవితంలో ఏ కోరికలను తీర్చుకోవాలన్నా కూడా అది ప్రతి గృహస్థ అంటేనే భార్యతో కూడుకున్నది గృహము, తర్వాత పిల్లలు. భార్య లేకుండా పిల్లల్ని ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి ఇంకా గృహస్థ జీవితంలో ఎన్నో కోరికలు, ఆ కోరికల చుట్టూ సెంటర్ ఆఫ్ ద డిజైర్స్ వైఫ్. కాబట్టి కామవాంఛను సంతృప్తి పరుచుకొనుటకు, నా కోరికలను నెరవేర్చేది నాకు తగినటువంటి కన్య అంటే భార్య చాలా అవసరము. కాబట్టి మరి నాకు తగినటువంటిది ఆ భార్య ఎవరు ఇవ్వగలుగుతారు? కేవలము ఆ భగవంతుడు మాత్రమే పంపించగలడు మన దగ్గరికి. నాకు తగిన కన్యను గృహస్థ జీవనమున కామధేనుగా. గృహస్థ జీవితంలో అదే సన్యాసి బ్రహ్మచారికి అంత పెద్ద ఎక్కువ కోరికలు ఉండవు, ఉంటాయా? లిమిటెడ్. వాళ్ళకి ఏముంటది? వాళ్ళ పర్సనల్ సాధన. దేని కొరకు సాధన చేస్తారు వాళ్ళు? వాళ్ళ సాధన యొక్క లక్ష్యం సాధ్య. సపోజ్ ఎగ్జాంపుల్, మనము ఈ టయానికి జూన్ 24 మనం ఎక్కడ ఉంటాము? జూన్ 24th 23rd కదా, 24th ఈ టయానికి మనం యమునోత్రికి ఆన్ ది వే ఉంటాం. అంటే మన యొక్క సాధన తపస్య చార్ధామ్ యాత్ర ప్రయాణం అనేది సాధన. ఆ ప్రయాణం యొక్క లక్ష్యం భగవద్ దర్శనం. సాధ్యం. సాధ్య అంటే డెస్టినేషన్ భగవద్ దర్శనం. యమునోత్రి దర్శనం, గంగోత్రి దర్శనం. తర్వాత మనందరికీ ఆ యాత్ర మొత్తంలో నిజమైన తపస్సుని మనకు చూయించేటువంటిది కేదార్నాథ్. హెలికాప్టర్ దొరికిన వాళ్ళకు తపస్సే కాదు, నడుచుకుంటూ లేకపోతే గుర్రాల మీద వెళ్ళిన వాళ్ళకు తపస్సు అలా కనిపిస్తుంది. ప్లస్
అక్కడ పైన ఉన్నా కూడా చాలా చలి, కొంచెం తపస్సులాగా అనిపిస్తుంది. ఆ తపస్సు అనేది సాధన. ఆ తపస్సు యొక్క లక్ష్యము సాధ్య భగవద్ దర్శనం. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలా, గృహస్థ జీవితం దేని కొరకు ఇక్కడ చెప్తున్నారు ఆయన. కామ వాంఛలు, కామధేనువు, ఆ ప్రతి కామ వాంఛను అంటే మన కోరికలను, గృహస్థ జీవితంలో ప్రతి కోరికను కూడా నెరవేర్చేది భగవంతుడు. అందుగురించే మనకు 7వ అధ్యాయంలో కూడా 4 రకాలైనటువంటి భక్తులు భగవంతుడి దగ్గరికి వస్తారు. ఏ శ్లోకంలో ఉందది? కామ వాంఛలు తీర్చుకోవడానికి కొరకు. ఆర్తో అర్ధార్థి జిజ్ఞాసు జ్ఞాని చ పరదర్శనం. కాబట్టి ఈ 4 రకాలైనటువంటి వ్యక్తులు నా దగ్గరకు వస్తారని భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడ ఆ 4 రకాల వ్యక్తుల్లో కర్దమ ముని కూడా సో భగవంతుడినే అప్రోచ్ అయ్యాడు. భగవంతుడు కాకుండా వేరే వాళ్ళు కూడా తీర్చగలుగుతారు. సపోజ్ మంచి భార్య కావాలనుకోండి, ఆ భార్య అనే కోరికను ఇంకా వేరే దేవతలలో ఎవరు తీర్చగలుగుతారు? మంచి భార్యని పొందాలి అనుకునే వాళ్ళ కోరికను ఎవరు తీర్చగలుగుతారు? జనరల్ గా మనం ఎవరి కొరకు, వేరే దేవతలలో ఎవరి కొరకు పెళ్లి కావాలంటే ఎవరితో చేస్తారు? దుర్గామాత, ఉమా ఆర్ దుర్గా, కాత్యాయని వ్రతం చేస్తాం ప్రభుజీ. సో కాబట్టి కాత్యాయని వ్రతంలో పెళ్లి జరుగుతుంది. మంచి భార్య దొరకాలంటే ఉమా ఆమె యొక్క ఎక్స్పాన్షన్ తను తీర్చగలుగుతుంది. కానీ కర్దముని ఎవరి కొరకు తపస్సు చేశాడు? భగవంతుడి కొరకు తపస్సు చేశాడు. ఎందుకంటే ఆమె ఒకటే ఒక కోరిక తీరుస్తుంది. ఇంకా గృహస్థ జీవితంలో ఎన్నో రకాల కోరికలు. మరి ఆ కోరికలు నెరవేర్చాలంటే ది బెస్ట్ భగవంతుడు. ఒకే 1 షాట్ 2 బర్డ్స్ లాగా భగవంతుని కన్యగా కావాలి, భార్యని కోరుకున్నాడు. సో అట్ ది సేమ్ టైం నాకు ఇంకా గృహస్థ జీవితంలో ఎన్నో కోరికలు ఉంటాయి కాబట్టి అవన్నింటిని నెరవేర్చు, ఇక అవన్నీ ఆయన మీద వదిలేశాడు. ఇమీడియట్ గా పెళ్లి చేసుకున్న తర్వాత 1, 2, 4 సంవత్సరాల తర్వాత ఇంకా కావాల్సిందేంటి? పెళ్లికి ముందే అన్ని అరేంజ్మెంట్ చేసుకుంటారు. మంచి ఇల్లు, మంచి ఆ ఇంట్లో మంచి సదుపాయాలు, తర్వాత అమ్మాయిని తీసుకొస్తాడు పెళ్లి చేసుకొని. దాని తర్వాత సంతానం కావాలి. ఆ సంతానం కూడా భగవంతుడు అందుకే కామధేనువుగా ఏది కోరితే అది ఇచ్చేటువంటి వాడు నీవు. కాబట్టి నేను నీ పాద పద్మాలను ఆశ్రయించాను. ఎవరైతే భగవంతుడి పాద పద్మాలను ఆశ్రయిస్తారో వాళ్ళకు పెళ్లి చేసుకునడం ఓకే. పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్నో బాధలు కూడా రావచ్చు. ఒక్కొక్కసారి వైఫై విడిపోవచ్చు, పిల్లలు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోవచ్చు, తర్వాత మనకు సంపత్తి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోవచ్చు, ఎన్నో రకాలుగా రావచ్చు వెళ్ళిపోవచ్చు. వచ్చిన దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మన వాళ్ళ శక్తి సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. కాబట్టి ఎవరైతే భగవంతుడి పాద పద్మాలను ఆశ్రయిస్తారో వాళ్ళకు ఆ పాద పద్మాలు ఎటువంటివి? భగవత్ పాద పద్మాలు మనకు దేన్ని ఇస్తాయి? సపోజ్ నా దగ్గర సంపత్తి ఉంది, ఎవడన్నా ఎత్తుకొని పోతాడేమో, లేకపోతే ఎవడ మోసం చేస్తాడేమో అని ఎప్పుడు భయం ఉంటుంది. భగవత్ పాద పద్మాలు ఏమిస్తాయి మనకు? నాకు నా ఇంట్లో సంపత్తిని ఎవడన్నా ఎత్తుకపోతాడనే భయం ఉంది. కానీ యోగక్షేమాలు ఇస్తాయి ప్రభుజీ, అభయాన్ని ఇస్తాయి ప్రభుజీ. భగవంతుని హింట్ ఇస్తే దానికి చతురత కదా. సో ఎప్పుడు భగవంతుడు అభయాన్ని ఇస్తాడు? ఏం చేసి ఇస్తాడు? ఏ సాంగ్ అది? అభయాన్ని ఇస్తాడు. ఎవరు? శంకర్ భట్టి ప్రభు పాడింది. అందరూ తలా ఒక్క స్టార్ట్ చేసిరా. మరి మీరు ఆ అభయ చరణార విందాలని ఆశ్రయించారా శంకర్ ప్రభుజీ, సుచరిత మాతాజీ? ఆశ్రయించినట్టు అనిపిస్తుంది కానీ ఆశ్రయం దొరికిందా లేదా తెలుస్తలేదు. ఆశ్రయించాలి అనుకుంటున్నారా ఇంకా? ఎవరైతే భగవత్ పాద పద్మాలను ఆశ్రయిస్తారో వాళ్లకు
ఈ భౌతిక ప్రపంచంలో ఎటువంటి భయం ఉండదంట. మరి మనం ఇంకా భయపడుతున్నామంటే భగవత్ పాద పద్మాలను ఆశ్రయించినట్టు. కాబట్టి కర్దమముని నీ పాద పద్మ ఆశ్రయమును నేను ఆశ్రయించితిని. దేని కొరకు? భౌతిక ప్రపంచంలో ఏది కావాలన్నా పర్వాలేదు, భగవంతుడు ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. నీవు కల్పవృక్షం, ఎందుకంటే భగవంతుడు కల్పవృక్షం లాంటి వాడు. భక్తులకు నిజంగా ఏం కావాలన్నది చూస్తాం ముందు. భౌతిక లాభములకై భగవానుని చెంతకు చేరినట్టి వారిని నిందించుచూని కర్దము తన భౌతిక అశక్తతను మరియు కోరికనిట్లు ఆ దేవదేవుని ఎదుట వెల్లడించున్నాడు. భౌతికమైనదేదీను నిన్ను అడగకూడదని తెలిసినప్పటికీ తగిన కన్యను వివాహమాడవలని నేను కోరుచున్నాను. ఇచ్చట సమానశీలం అను పదము మిగులు ప్రధానమైనది. పూర్వకాలంన సమాన భావము కలిగిన యువతీ యువకులకు వివాహము జరిగేది. సమాన స్వభావము కలిగిన యువతీ యువకులకు ముదమును కలిగించుటకే వారికి వివాహము ఏర్పాటు చేయబడేది. యువతీ యువకులు నిజంగా కలిసి ఉండగలరో లేదో తెలుసుకొనుటకు వారి జాతక చక్రములను తల్లిదండ్రులు పరిశీలించుట 25 ఏళ్ల కిందటి వరకు, అప్పుడు ప్రభుపాదుల వారు 50 ఏళ్ల కింద రాశారు. సో అప్పుడు చక్కగా ప్రస్తుతం కూడా బహుశా జరుగుచుండవచ్చునని భారతదేశంలో జరుగుచుండేది. ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. కానీ నేటి కాలంలో అట్టి సంప్రదింపులు లేకుండగానే వివాహములు జరిగిపోవచ్చున్నవి. ఫలితంగా వివాహము జరిగినంతనే విడాకులు, భార్యాభర్తలు వేరగుట జరుగుతున్నవి. పూర్వముందు భార్యాభర్తలు ఇరువురు తమ జీవితాంతము ప్రశాంతముకు కలిసి జీవించేవారు. కానీ నేటి కాలమందు అది బహు కష్టకార్యంగా అయినది. సో కాబట్టి ఇది ఎందుకంటే తల్లి తండ్రితో సంబంధము లేనటువంటి వివాహం జరుగుతుంది. నేను కదా పెళ్లి చేసుకోవాలా, నేను కదా మన అమ్మాయి భర్తతో ఉండాలి, నేను సెలెక్ట్ చేసుకోవాలా, నేను ఇంటర్వ్యూ చేసుకోవాలి. కాబట్టి నా ఇష్టానుసారం చెయ్యండి. అబ్బాయి కూడా అదే అంటాడు, నేను కదా పెళ్లి చేసుకోవాలా, నేను చెప్పిన దాన్ని మీరు యాక్సెప్ట్ చెయ్యండి. అంటే ఇక్కడ ఏంటంటే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను కృష్ణ, మా ఇద్దరిని ఆశీర్వదించండి. సో మనము డైరెక్ట్ భగవంతుని ఆశీస్సులను కోరుతున్నామా, మన ఆదేశాలని భగవంతుడు బ్లెస్ చేయమంటున్నామా తెలియదు. అంటే మన కోరికని, నేను ఇది కోరుకుంటున్నాను, దాన్ని మీరు ప్రసాదించండి. కానీ భగవంతుడు అనుకుంటాడు, నువ్వు చాలా తప్పు కోరిక, నీ సెలక్షన్ తప్పు, నీవు ఆ సెలక్షన్ కాకుండా నా సెలక్షన్ తీసుకో, నీకు చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది అని భగవంతుడు చెప్పినా మనం వినే పరిస్థితి ఉండదు. ఎందుకు? భగవంతుడు అంటున్నాడు, నువ్వు నా శరణాగతి పొందాలనుకున్నావు, ఎప్పుడైతే నా శరణాగతి పొందిన వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను. కానీ శరణాగతి పొందినట్టే పొంది మళ్ళీ ఏం చేస్తున్నావు? నా యొక్క మాయ యొక్క శరణాగతి పొందుతున్నావు. నా యొక్క శరణాగతి పొందిన వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని భగవంతుడు భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఏ శ్లోకంలో చెప్పారు అది? 9.22 ప్రభుజీ. చెప్పండి హరే మాతాజీ కృష్ణ. శ్లోకం. అంటే ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో మనకు యాజ్ ఎ తల్లిదండ్రులకు చెప్తున్నాడు, మన పిల్లలకు. అందు గురించే ఈరోజు ఈ శ్లోకాన్ని భగవంతుడు మరి ఎవరికి వచ్చింది ఈరోజు ఈ శ్లోకము? కాబట్టి సమాన అర్హత. మరి ఇప్పుడు నేను 2002లో బ్రహ్మచారిగా ఉండే, అంటే బ్యాచులర్ గా ఉండే 2002 నవంబర్ వరకు. సో ఎప్పుడు నేను కూడా ఇదే విధంగా, అంటే ప్రతి భక్తుడు భక్తురాలు ప్రే చేస్తుంది భగవంతుడు. నేను 2002 మార్చిలో చైతన్య మహాప్రభు, అదే గుర్తొస్తుంది నాకు. ఎట్లయితే కర్దముని 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడో, సో ఈ కలియుగంలో తపస్సు చేయలేం కాబట్టి పొద్దున నామామృతంలో వచ్చింది. ఇంకా వాళ్ళు మ్యూట్ చేయండి ప్రభుజీ, అది తీసేసి. నామామృతంలో వచ్చింది, కలియుగంలో హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిరన్యథ. కలియుగంలో హరినామము హరినామం హరినామం తప్ప వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు. దేని కొరకు?
ఈ కలియుగంలో ప్రతి కోరికలు నెరవేర్చుకోవాలంటే హరినామం చేయండి. తప్పకుండా భగవంతుడు ప్రసన్నమై కోరిక నెరవేరుస్తాడు. ఎంతో మంది భక్తులు. సో నా విషయంలోనే మాయాపూర్ వెళ్ళి గౌర పూర్ణిమ ఒక 2002 గౌర పూర్ణిమ ద టాప్ మోస్ట్. ఇంకా ఆ రోజు ఇప్పటివరకు ఇంకా ఆ ఫిగర్ ని దాటలేకపోతున్నాను. 125 రౌండ్స్ భగవంతుని ప్రసన్నం చేసుకో. అప్పుడేం తెలియదు మనం ఇలా భక్తి గురించి ఇంకా ఏం తెలియకుండా కేవలం కోరుకున్నది కరదోముని ఏదైతే కోరుకున్నాడో ఒక శుద్ధమైనటువంటి అట్లీస్ట్ నాకు ఈక్వల్ గా అనే దానికంటే కూడా నాకంటే మంచి భక్తురాలు స్వామి నాకు ప్రసాదించండి. సో దట్ నేను నీ భక్తిలో కంటిన్యూ అవ్వగలుగుతాను. లేకుంటే అభక్తురాలు వస్తే ఎప్పుడు ఈ మాయా గాలిలో కొట్టుకొని పోతానో తెలియదు అని ప్రే చేయడం జరిగింది. చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు యొక్క స్పెషల్ కృప వల్ల మీరు ఈరోజు చూస్తున్నటువంటి మా ఇంటి వాతావరణము కేవలం ఆ కృప వల్ల జరుగుతా ఉంది. భగవత్ కృప, చైతన్య మహాప్రభు కృప. అంటే సమాన శీలం ఆ విధంగా కోరుకోవాలా. ఎవరైతే ఏముంది తర్వాత చూస్తామంటే ఆ గాలిలో అట్లనే కొట్టుకొని పోతా ఉంటాం. తల్లిదండ్రి కూడా చూడాలా సమాన శీలం. నా కూతురు భక్తురాలైతే నా కూతురికి భక్తుడే కావాలా. మా ఇంట్లో అప్పుడు నేను భక్తిలోకి వచ్చినప్పుడు ఎవ్వరు భక్తులు కాదు. కానీ నేను చాలా ఇక్కడ ఏమన్నారు తల్లి తండ్రి మాట వినాలా. ఎటువంటి సందర్భంలో నన్ను భగవంతుడికి దగ్గరగా చేస్తున్న సందర్భంలో వినాలి. నన్ను భగవంతుడికి దూరం మెటీరియల్ అమ్మాయి చాలా మంది చూస్తా ఉన్నారు. నేను వినలేదు. హరే కృష్ణ. మ్యారేజ్ చేసుకోమంటే కూడా ఓకే. లేదంటే ఐ కెన్ బి కంటిన్యూ యాజ్ ఏ బ్రహ్మచారిగా ఉండడానికి నేను సిద్ధమవుతాను. కానీ మ్యారేజ్ మాత్రం వితౌట్ డివోటీ, నాన్ డివోటీని క్వశ్చనే లేదు. నేను చేసుకోదలుచుకోలేదు. కరాఖండంగా అలా చెప్పేయడం జరిగిందండి. ఎస్ ఐ డోంట్ వాంట్ మ్యారీ. ఇఫ్ యూ వాంట్ గెట్ మ్యారీ, నాకు ఒకరు పెళ్ళే చేయాలనుకుంటే భక్తురాల్ని స్వీకరిస్తా అంటే చెప్పండి. లేదంటే నేను చేసుకోను. అరే ప్రభుజీ దెన్ వాళ్ళు ఒక స్టెప్ కిందికి దిగొచ్చిన వాడు దిగొచ్చి ఓకే ఎటు మా కోరిక మ్యారేజ్ చేసుకోవడం మాకు ఇష్టం. సో ఓకే ఆ భగవంతుడు డివైన్ మెసేజ్ ద్వారా సో భక్తుల ద్వారా కలపడం. కానీ మనం ఏం చేస్తున్నాం సోషల్ స్టేటస్ ఎంత భక్తి చేసినా మనము ఏ విధంగా తయారవుతున్నామంటే చెప్తాను. 4 రకాలైనటువంటి భక్తుల గురించి ముందొస్తే చెప్తాను. దయచేసి మనం కూడా చూడండి. మీరు కూడా మీ భవిష్యత్తు. మా అమ్మ నాన్నరా లేరు. ఇద్దరు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఒకవేళ వాళ్ళ మాట విని నేను అభక్తురాలని చాలా డబ్బు గల వాళ్ళని చేసుకుంటే ప్రతిరోజు నాకు ఏం చూపిస్తుండే ఇక్కడే నరకం ఎక్కడో లేదు. ఇక్కడే నాకు ఎందుకంటే నాకు భక్తి అంటే ప్రాణం. భక్తిలో ముందుకు వెళ్ళాలా. ఆమెకు భక్తి అంటే అస్సలు ఇష్టం లేదు. ఆ రోజు ఏమవుతుంది ప్రతిరోజు మనకిక్కడే చమత్కారాలని ఇక్కడే జరుగుతాయండి. ఎందుకు ఇంకా జీవించడం అనే పరిస్థితికి మనము అందు గురించి ఇక్కడ వివాహం జరగంగానే ఎందుకు చేసుకుంటున్నారు ఇవాళ రేపు వివాహానికి ముందే ప్రీ వెడ్డింగ్. అది శాస్త్రానికి కంప్లీట్ గా విరుద్ధమైంది. మీరు కూడా అందు గురించే మన పిల్లలు అటెండ్ చేయాలని చెప్పేది అదే అన్నట్టు. శాస్త్రం అటెండ్ చేస్తే ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరు డివోటీస్ అనుకో ప్రీ వెడ్డింగ్ చేస్తారా? చేయరు. ప్రీ వెడ్డింగ్ చేసేదానికంటే ఏం చేస్తారు తెలుసా? ఆ భగవంతుడి అరేంజ్మెంట్ వీళ్ళ తల్లిదండ్రి వాళ్ళ తల్లిదండ్రి కలిసి కావాలంటే ఎంగేజ్మెంట్ అయితే భగవద్ధామం కన్నా వెళ్తారు. మాది అలానే జరిగింది. భగవంతుడి కృప అనుకోవచ్చు. మ్యారేజ్ కంటే ముందు ఎట్లయితే కర్దమం తపస్సు చేశాడో ఒక దేవవతి మాత కూడా తపస్సు చేసి ఉండొచ్చు. భగవంతుడి యొక్క భక్తుల సంఘంలో బృందావన్ ధామ యాత్ర జరిగింది. బృందావన్ ధామ యాత్ర తర్వాత గోవర్ధన పరిక్రమ, బృందావన పరిక్రమ దాదాపు ఒక 10 days తపస్య తర్వాత అప్పుడు భగవంతుడు ఆ తపస్యకి మెచ్చి మేమి కళ్యాణం అనే యజ్ఞం అది కూడా భగవత్ స్పెషల్ కృప. దీక్ష కూడా భగవంతుడు ప్రసాదించి అంటే చూడండి మన కోరిక అంటే మ్యారేజ్ అని యజ్ఞం కంటే ముందు ఆల్రెడీ గురువు గారు నన్ను పుత్రుడిగా స్వీకరించి నేను అప్పుడు హీజ్ హోలీనెస్ భక్తి స్వరూప దామోదర స్వామి గారి పుత్రుడిగా కళ్యాణాన్ని చేసుకున్నాను, పెళ్లి చేసుకున్నాను. ఆలోచించండి. అప్పుడు నాకు మా శరీరాన్ని ఇచ్చిన తండ్రి యొక్క పుత్రులాగా చేసుకోలేదు. ఎందుకంటే గురుదేవుల వారు భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు, ఆయన యొక్క సంతానంగా అప్పుడు గ్రహింపబడి అప్పుడు ఆ విధంగా మనం
మన యొక్క జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి. నిజంగా ముందు నేను దివ్యమైనటువంటి ఆ భగవంతుడి యొక్క సేవలో నియుక్తం అవ్వాలంటే మ్యారేజ్‌కి ముందు ఎంతో బ్రహ్మచారిని లైఫ్‌లో తపస్సు చేయాలి. భౌతికం ఎట్లాగో భగవంతుడు ఏది తలుచుకుంటే ఏది కోరితే అది ఇస్తాడు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. స్పెషల్‌గా బ్రహ్మచారిగా ఉంటే ఓకే. స్త్రీలకు బ్రహ్మచారిణిగా శాస్త్రం అడ్వైస్ చేయలేదు. పురుషులకు బ్రహ్మచారిగా ఉండొచ్చు. అది కూడా కంప్లీట్‌గా డెడికేటెడ్ భగవత్ సేవలో ఉండేవాళ్ళు, ఉండాలనుకునే వాళ్ళే ఉండాల. అదర్‌వైజ్ గాలికి తిరిగేటోళ్ళు కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన మన గ్రూప్‌లో చాలా మంది అందరూ వాళ్ళ పిల్లలకు వినిపిస్తే బావుండేది ఈ లెక్చర్. వింటున్నారో లేదో తెలియదు. ప్రభుజీ మా పిల్లలు లేవలేదు ప్రభుజీ ఇంకా అంటే మనం ఏం చేయలేము మనం. కానీ తల్లిదండ్రుల ఫాల్ట్ కూడా చాలా మట్టుకుంటుంది. వాళ్ళ చేతులు ఇలా దులుపుకోవడమే తప్ప ఇంకేం లేదండి. ఇష్టమున్న వాళ్ళకి చేస్తే. ఖచ్చితంగా భగవంతుని ప్రే చేసి పిల్లలతో కూడా ఆ భగవంతుని ప్రే చేయించి కళ్యాణం భక్తులకు ఆయనేమన్నాడు భగవంతుడితో కోరుకుంటున్నాడు. నాకు సమానశీలమైనటువంటి కన్యను అప్పుడు భగవంతుడు ఏం చేసాడు? ఆ విధంగా తపస్సు చేయడం వల్ల ఆధ్యాత్మిక మరియు భౌతిక పురోగతి యందు తోడ్పడుటకు భార్య అవసరము కనుక సమాన స్వభావం కలిగిన భార్యను కర్దముని పొందకూడదు. సమాన స్వభావం అన్నాడు. సమాన ప్యాకేజ్ అంటలేడు ఇక్కడ. చూడండి గుర్తుపెట్టుకోండి. నా ప్యాకేజ్ 10,00,000 మా ఆయన ప్యాకేజ్ 15,00,000, 20,00,000 ఉంటే బాగుండు. డబ్బులుంటే బాగుండు. అట్లీస్ట్ నాకంటే తక్కువ ఉండదు. అది కోరట్లేదు. సమాన స్వభావం. సో, నేను భక్తురాలిని. నేను 8 మాలలు చేస్తాను. మా ఆయన 16 మాలలు చేయాలి. అసలు ఒక్క మాల కూడా చెయ్యడు. ఆయన భక్తి కొంచెం ఏమనడు ప్రభుజీ పర్వాలేదు. మా అమ్మాయి భక్తి చేసుకుంటంటే ఏమనట్లేదు. ఏమనట్లేదండి. ఆయన మాత్రం భక్తి జీరో. రేపొద్దున సంతానం వచ్చేటప్పుడు ఆయన ఏమంటాడు? ఆయన కూడా భగవంతుని కోరుకోడు. కృష్ణ నువ్వు నా ద్వారా ఒకవేళ సంతానము ఇవ్వాలనుకుంటే మా ఆవిడ లాంటి భక్తుడు మాత్రం అస్సలొద్దు. అప్పుడు ఆత్మ స్త్రీ యోనిలోకి ఎంటర్ కావాల. ఎవరి ద్వారా ఎంటర్ అవుతుంది? పురుషుడి ద్వారా. పురుషుడు కోరుకుంటే నాకు భక్తుడు అసలే వద్దు. మరి ఎలా మీరు భక్తుడిని అంటారండి? చెప్పండి. ఇప్పుడు మాతయ్యలు అందరూ పెళ్లిగాని మాతయ్యలు చాలా మంది ఉన్నారు. తల్లిదండ్రులు ఉన్నారు. మీ ఇంటికి అసలే చాలా మందికి కొంతమందికి సపోజ్ కొడుకులు లేరు. కూతుర్లే ఉన్నారు. మీ ఇంటికి ఒక ప్రహ్లాదుడు లాంటి భక్తుడు మనవడుగా రావాలి. ఎలా వస్తాడండి? మీ యొక్క అల్లుడు అసలే భక్తి జీరో. ఒక్క రౌండ్ కూడా నామం చేయడు. ఎలా వస్తాడు? ఆయన నుంచే రావాలా. మీ అమ్మాయి గర్భంలోకి రావండి ఆయన ద్వారా. ఆయన రోజు మొక్కుతాడు. ఆయన కూడా దేవుడికి మొక్కుతాడు. మా ఇంటికి మాత్రం హరే కృష్ణ భక్తులొద్దు. ఎందుకంటే నా భార్యతో నేను ఏగలేకపోతున్నాను. పొద్దున్న లేసి నుంచి ఆ గురువుగారు ఏం చెప్తారో సో భగవంతుడి జపం చేయమంటారు. భగవంతుడి యొక్క ఏకాదశి ఫాస్టింగ్ అని లేకుంటే ఇంకా అభిషేకాలు ఇవన్నీ ఎందుకు తలకాయ నొప్పి నాకు. కృష్ణ మళ్ళీ వాడొచ్చిందంటే వాడు భక్తుడైతే గాని నేను ఇంక జీవించలేను కాబట్టి నాకొద్దు. ఎలా చేస్తారు ఆలోచించండి. దానికంటే బెటర్ భౌతికంగా ఎంత ఉందా ఏం కథ అనేది అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉంటారు. అనుభవించక ముందే వెళ్ళిపోతారు. అటువంటప్పుడు ఎంత తక్కువైనా పర్వాలేదు. కానీ ఇద్దరు కలిసి భక్తిమయ జీవితంలో ఉన్నారనుకోండి. వాళ్ళిద్దరు ఆనందంగా ఉండగలుగుతారు. రాబోయే వాళ్ళు ఆనందంగా ఉంటారు. చూసుకోండి ఒకసారి. ధర్మార్థ కామములందు అన్ని కోరికలను భార్య పూర్ణము కావించునని చెప్పబడింది. సో కాబట్టి 4 ధర్మార్థ కామ మోక్షంలో భార్య మనకు సహధర్మచారిణిగా అన్నిట్లో పాలు పంచుకుంటుంది కాబట్టి ఆమె మనం చెప్పినట్టుగా మనమంటే ఇక్కడ నా ఇష్టానుసారం కాదు. భగవద్ ఇష్టానుసారంగా శాస్త్రానుసారంగా నడుచుకోవాలనుకుంటే సపోజ్ నేను భక్తుడిని నాకొచ్చే ధర్మపత్ని కూడా భక్తురాలవుతే నాకు 100% కోఆపరేట్ చేస్తుంది. సో ఆమె భక్తికి జీరో ఇంట్రెస్ట్ అనుకోండి. ఏం కోఆపరేట్ చేస్తుందండి? ఏమీ చేయలేదు. అప్పుడు మీరు ఒక స్టెప్ కూడా ముందడుగు వేయలేరు. పురుషుడు అనుకూలవతియగు చక్కని భార్యను కలిగి ఉన్నచో పరమ భాగ్యవంతునిగా భావింపబడును. నిజంగా పురుషులు కళ్యాణం చేసుకోవాలనుకుంటున్నటువంటి చేసుకోవాలనుకుంటున్నటువంటి పురుషులకు ఆయన నిజమైన లక్కీయెస్ట్ పర్సన్ ఏంటంటే ఆమె 50,00,000 తెచ్చిందా? 1,00,00,000 తెచ్చిందా? 2,00,00,000 తెచ్చిందా? ఆస్తి తీసుకొని రావడం వల్ల నేను పరమ భాగ్యవంతునయ్యానంటే అతని అంత మూర్ఖుడు ఇంకొకడు లేడు. నిజమైన అదృష్టవంతుడు ఏంటంటే ఆమె 100% ఆయన అడుగుజాడల్ని పాటించేటువంటి భార్యను ఎవరైతే పొందుతారో వాళ్ళు ద లక్కీయెస్ట్ పర్సన్స్.
అదేవిధంగా భార్యలకు కూడా తనకు అనుకూలంగా, ఇక్కడ అనుకూలం అంటే మళ్ళీ మన భౌతిక కోరికలకు అనుకూలంగా అంటే మనంత దురదృష్టవంతులు ఎవరు లేరు. కాబట్టి మనం ఇక్కడ పురుషుడు కూడా నేను భగవద్ దాసుని, భగవంతుడి యొక్క దాసాను దాసుని. కాబట్టి నాకు వచ్చే భార్య కూడా ఆ భగవంతుడి యొక్క సేవకుల సేవ చేసేటువంటి భావంతో ఉన్నటువంటి ఆవిడ వస్తే మేమిద్దరం కలిసి భగవంతుడి యొక్క ఎన్నో రకాల సేవల్లో పాల్గొని భగవంతుని మెప్పించి సో ఆ, మా జీవిత లక్ష్యమైనటువంటి భగవద్ధామం చేరుకోవటం చాలా సులభ మార్గంగా మనం తయారు చేసుకోవచ్చు. లేదంటే మనము నిత్యము నిరంతరము మనం ఒక సైడ్ పరిగెడతా ఉంటే అది ఇంకో సైడ్ పరిగెడతాం. అది ఎక్కువ కాలం నడవదు. అదేమవుతుంది? డైవర్స్ కు దారి తీస్తుంది. రోజు అశాంతికి దారి తీస్తూ ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రం ప్రకారము అధిక ధనమును, చక్కని పుత్రులను లేదా అనుకూలవతియగు భార్యను కలిగిన పురుషుడు అదృష్టవంతుడిగా భావింపబడును. సో కాబట్టి మన యొక్క శాస్త్రానుసారము చక్కని భార్య నంబర్ 1, నంబర్ 2 మనకు అనుకూలమైనటువంటి అంటే సపోజ్ కొంతమంది భగవంతుడి భక్తులు కాదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగుంటుంది. ఎందుకంటే పిల్లలు కూడా ఏది చెప్తే అది 100% వింటూ ఉంటారు, యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. భార్య కూడా చాలా గుణవంతురాలు. సో వాళ్ళకు కొంతమంది ఏ పని చేసినా కూడా పని సక్సెస్ అవుతూ ఉంటుంది. అధిక ధనం. దానికి కారణం ఏంటి? లాస్ట్ లైఫ్ లో మనం చేసినటువంటి సత్కర్మ యొక్క ఫలితము, శీలవతి అయినటువంటి భార్య దొరకటము, అదే గుణవంతులైనటువంటి పిల్లలు రావటము, తర్వాత మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనము జీవితాన్ని సుఖంగా గడపడానికి ధనము. కానీ అది మనం ఏం చేస్తున్నట్టు ఇక్కడ అదృష్టవంతుడు అది ఈ జన్మతో అదృష్టాన్ని కోల్పోతాడు. మరి ఇదే అదృష్టము నెక్స్ట్ లైఫ్ కంటిన్యూ చేయాలంటే మనం ఈ జన్మలో కూడా సత్కర్మలు, అది కూడా భగవత్ కర్మలు చేసినట్టయితే మనకు నెక్స్ట్ లైఫ్ లో అట్లీస్ట్ భగవద్ధాం వెళ్ళే ప్రయాణంలో చాలా ముందుకు ప్రయాణం చేయవచ్చు. కానీ ఈ మూడింటిలో అనుకూలవత్యకు చక్కని భార్యను కలిగిన వాడు పరమ అదృష్టవంతుడని తలంచబడింది. సో ధనము రావచ్చు, వెళ్ళిపోవచ్చు. పిల్లలు మన దగ్గర రావచ్చు, వెళ్ళిపోవచ్చు. లాస్ట్ వరకు అట్లీస్ట్ మనతో ఉండేటువంటిది భార్య. కాబట్టి చక్కని భార్య అంటే మనకు అనుకూలం, మనం ఏది చెప్తే అది ఓకే చెప్పేటువంటి భార్య ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళు పరమ అదృష్టవంతులు అంట. సో ఇక్కడ కర్దమముని పెళ్ళైన తర్వాత చాలా మంది ఏం చేస్తారు ఈ రోజుల్లో, హనీమూన్లు ప్యాకేజ్ ముందే ప్రీ వెడ్డింగ్ తో ఎట్లా బుక్ చేస్తారో ముందే ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళు ఇవాళ రేపు అంత ఫ్రీ యాక్సెస్ దొరికింది మొబైల్ ద్వారా. అన్ని మాట్లాడుకుంటూ వాళ్ళ టైం అంతా కూడా దానికే కేటాయిస్తే ఎవరితో మాట్లాడేది ఉండదు. పెళ్లి సెటిల్ అయిందంటే అసలు పెళ్లికి ముందే క్లాసులు వినరు. పెళ్ళైన తర్వాత చాలా బిజీ క్లాస్ వినలేకపోతారు. ఎందుకు? ఎన్ని గంటలు ఆ వుడ్బితో మాట్లాడతారు, ఆయన ఏమితో మాట్లాడతారు. మన డబ్బులకు తగ్గట్టుగా చాలా డబ్బులు ఉంటే అబ్రాడ్, కొన్ని డబ్బులు ఉంటే ఇండియాలో, ఎక్కడెక్కడో ప్లాన్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. కానీ అది నిజమైనటువంటి దంపతులు చేయవలసినటువంటి పని కాదు. పెళ్లికి ముందు కూడా ఏమైనా చేయాలంటే ఎవరికి వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులతో వెళ్ళండి, వీళ్ళ తల్లిదండ్రులతో వెళ్ళి తపస్సు చేయాలి. అర్థమైందా? కర్దముని తపస్సు చేశాడు. తర్వాత ఆ తపస్సు వల్ల భగవంతుడి వరం వల్ల గుణవతి, శీలవతి, తర్వాత ఆమె సాధ్వి, పతివ్రత శిరోమణి, ఆయన దేవవతి దొరికింది. దేవవతి పెళ్లికి ముందు 10,000 సంవత్సరాలు, పెళ్లి తర్వాత మళ్ళీ సంతానం కంటే ముందు కూడా చాలా సంవత్సరాలు తపస్సు చేస్తారు. మనం అలా అన్ని సంవత్సరాలు తపస్సు చేయగలుగుతామా? లేదు. అందుకే చాలా మందికి చెప్తాము, ప్రభుజీ మీరు పెళ్ళైన తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళండి, భగవత్ చింతనలో గడపండి కొంతకాలం. అప్పుడు మీకు సంతానము ఖచ్చితంగా వస్తుంది. ఎలా అయితే స్వయంగా 9 మంది ఆ పతివ్రత శిరోమణులు, చాలా గొప్ప కన్యలను భగవంతుడు ప్రసాదించాడు. ఫైనల్ గా 10వ సంతానంగా స్వయం కపిల భగవానుడు రావడం జరిగింది వాళ్ళ యొక్క సంతానం లాగా. కాబట్టి మనకు కూడా మన భక్తుల ఫ్యామిలీస్ లో కూడా అలానే చేస్తూ ఉంటారు. శాస్త్రాన్ని పాటిస్తూ ఉంటారు. పెళ్లికి ముందు, పెళ్లి అప్పుడు, పెళ్లి తర్వాత, సంతానం కంటే ముందు గర్భధాన సంస్కారం, తపస్సు చేస్తే భగవంతుడు ఆ తపస్సుకి మెచ్చి
భక్తులు కూడా కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇతర భక్తుల గర్భంలోకి వెళ్ళి ఇంకా భక్తిని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకొని భగవద్ధాం వెళ్ళాలంటే 100% భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేసినప్పుడు కొంతమంది 10%, 20%, 30% చేసి ఉంటారు. మిగతా 70% చేయాలంటే అభక్తుల ఫ్యామిలీలో వెళ్ళలేరు కాబట్టి భక్తుల ఫ్యామిలీలో వెళ్ళడానికి ఆత్మలు వెయిటింగ్. ఆత్మకి ఏం చేస్తాడు భగవంతుడు పోస్టింగ్ ఇస్తాడు. పలానా భక్తుడు మంచి భక్తుడు, వాళ్ళ వైఫ్ కూడా మంచి భక్తురాలు అంటే నీకు కాబోయే తండ్రి, తల్లి కాబట్టి నువ్వు ఆయన యొక్క వీర్యంలాగా నువ్వు ఎంటర్ అయిపోతే ఆత్మ ఆ విధంగా ఆహార ధాన్యాల ద్వారా ఎంటర్ అవుతుంది పురుషుడి యొక్క శరీరంలోకి. ఆయన ద్వారా ఆ మంచి భక్తుడైనటువంటి తల్లి యొక్క గర్భంలోకి ఎంటర్ అవుతుంది. సో కాబట్టి మరి మన ప్రభుజీ మన కర్మానుసారంగా పిల్లలు వస్తారు కదా ప్రభుజీ అని డౌట్ రావచ్చు. ఓకే, కరెక్టే అది. కానీ ఎవరైతే సంపూర్ణ శరణాగతి పొందుతారో వాళ్ళకు భగవంతుడు కర్మతో సంబంధం ఉండదు. అంటే అఫ్ కోర్స్ మనం అంత శుద్ధ స్టేజ్ లో ఉంటే ఓకే. మనం కొన్నిసార్లు మనం కూడా 10-20%, 30% భక్తులు అయితే మనకు 30% నుంచి ముందుకు వెళ్ళే భక్తులు వస్తారు. 50% అయితే ఎవరైతే ఆల్రెడీ 50% కంప్లీట్ చేశారో వాళ్ళ 51 నుంచి ఇంకా భక్తి చేయాలంటే వాళ్ళు వస్తారు. మనం కూడా దాంట్లో ముందుకు వెళ్తాం. మనకు కూడా 50 నుంచి మనం స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా వస్తారు. మనం కలిసి సంతానం కలిసి మనం కూడా భక్తి చేస్తాం. కనుక వివాహమునకు పూర్వం పురుషుడు తనకు సమాన స్వభావం కలిగిన అతివనే ఎంచుకొనవలెను గాని నామమాత్రపు సౌందర్యంచే లేదా ఇంద్రియ భోగార్థమై ఇతర ఆకర్షణీయ లక్షణములచే మోహమునకు గురి కారాదు. కలియుగమునందు వివాహము మైథున సుఖమనడి విషయం పైననే ఆధారపడి ఉండును. శ్రీమద్ భాగవతపు 12వ స్కందమున తెలుపబడింది కనుకనే మైథున సుఖం నందు కొరత కలిగినంతనే విడాకుల విషయం తలెత్తుచుండు. కాబట్టి ఎక్స్టర్నల్ బ్యూటీ, అమ్మాయి యొక్క బ్యూటీ, అమ్మాయేమో అబ్బాయి యొక్క ప్యాకేజ్ బ్యూటీని సెలెక్ట్ చేసుకుంటుంది. కొంతమందిని చూస్తాం అమ్మాయి అసలు ఆయనకు ఒక కలర్ వేసినట్టు ఉంటుందండి. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామమ్మా అంటే ముఖ్యంగా ఆయన హై ప్యాకేజ్ అనే బ్యూటీని సెలెక్ట్ చేసుకుంటుంది అమ్మాయి. ఈ అమ్మాయిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? జస్ట్ ఆమె స్కిన్ చూసి సెలెక్ట్ చేసుకున్నాడు. ఆమె స్కిన్ మాత్రం చాలా వైట్ ఉంటుంది. కానీ ఆమె హార్ట్ లో ఉన్నటువంటి గుణం మాత్రం అంతా ఎగ్దమ్ ఆపోజిట్ బ్లాక్ ఉంటుంది. దాన్ని చూసి సెలెక్ట్ చేసుకుంటారు. వచ్చిన ఆ రోజు నుంచే గొడవలు స్టార్ట్. అరే నిన్ను ఇట్లా అనుకోలేదు, అంటే నిన్ను కూడా ఇట్లా అనుకోలేదు. ఇంకా ఆ రోజు వాళ్ళ యొక్క మెయిన్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ భాగవతం చెప్తుంది. మైథున సుఖం మహాభారతంలో చెప్పినట్టుగా ఆహార నిద్ర భయం అవుతుంది. సో మంచి ఫుడ్ చేసి పెడుతుంది. ఇవాళ రేపు చేసే వాళ్ళు కూడా లేరు. మంచి ఫుడ్ తినాలంటే బయట రెస్టారెంట్కి వెళ్ళి తినటమే. సో కాబట్టి కేవలం అబ్బాయి అమ్మాయి ఇద్దరు కోరుకునేది మైథున సుఖం. ఆ సుఖం తీరిపోగానే ఇంకా ఇద్దరికి మనస్పర్ధలు రావడం ప్రారంభమవుతాయి. అది విడాకులు, విడిపోవడము. ఒకటో విడిపోయిందా ఫారిన్ కల్చర్, ఈ అబ్బాయి ఇంకొకరి దగ్గర వెళ్తాడు, అమ్మాయి కూడా ఇంకొకరి దగ్గర. దానికి తల్లిదండ్రులు కూడా వాళ్ళు వంతు పాడుతూ ఉంటారు. అవును మా అమ్మాయి చాలా మంచిది, అబ్బాయి తప్పు చేసి ఉంటాడు కాబట్టి మా అమ్మాయికి అబ్బాయికి జమాయించాడు. ఇంకొక అబ్బాయిని చూసి చేస్తాడు. అతను కూడా ఏం చేస్తాడు, అమ్మాయి చాలా బ్యూటీ ఉంది కాబట్టి మైథున సుఖం అయిపోయిందంటే ఆ అబ్బాయితో కూడా విడిపోతాడు. అప్పుడు మూడోది, నాలుగోది ఎన్ని దగ్గరికి వెళ్తారు. కాబట్టి మన అమ్మాయికి భగవంతుడి యొక్క ఈ శాస్త్రము, తన యొక్క లక్ష్యము భగవత్ సేవ చేయడం. ఆ అబ్బాయి దగ్గర కూడా భగవత్ సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటే విడిపోవడం అనేది ఉండదు. వాళ్ళు భగవంతుని సేవిస్తూ వాళ్ళు నిరంతరము నిత్య ఆనందంలో జీవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది తల్లిదండ్రి అనుకున్నంత మాత్రం అవుతుందా? పిల్లలు కూడా అనుకోవాలి కదా. అందుగురించే తల్లిదండ్రి పిల్లలని ఏం చేయాలంటే 100%గా సత్సంగం తీసుకొని రావాలా. అక్కడ తెలుస్తుంది 100% సాధు పురుషుల యొక్క ముఖారవిందం నుంచి వెలువడుతున్నటువంటి కథామృతాన్ని వాళ్ళకు వినిపించాలి, శ్రవణం చేయాలి. ఇప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళ మైండ్ వాళ్ళకు పనిచేస్తాయి. ఎస్, నేను ఎటువంటి జీవితాన్ని కోరుకోవాలి, ఎటువంటి జీవితాన్ని త్యజించాలి అనేది. మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళ మైండ్లో కంప్లీట్ గా భౌతిక భోగాల గురించి ఉందనుకోండి. ఆధ్యాత్మికం అంటే భౌతిక భోగ త్యాగము. ఓకే, మీరు ఇప్పుడు చదువుకుంటున్నారు, పెద్ద జాబ్ ఐఏఎస్ కండి. ఐఏఎస్ అయిన తర్వాత ఏం చేయాలి మీరు? భౌతిక భోగాలు మునిగిపోతే మీ జీవితం, మీ యొక్క లాస్ట్ లైఫ్ యొక్క సత్కర్మని జీరో చేసుకున్నాం. ఒకవేళ
భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ మీరు చేయనట్టయితే, దాన్ని పోస్ట్‌పోన్ చేస్తే, అమ్మ నేను ఇప్పుడు బాగా చదువుకుంటున్నాను. చదువయిన తర్వాత నేను భక్తి చేస్తాను. ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలుగుతారా? చదువు మొత్తం అయిన తర్వాత అప్పుడు నేను భక్తి ప్రారంభిస్తాను. ఎవరు గ్యారంటీ ఇవ్వగలుగుతారండి? ఫస్ట్ థింగ్ నేను వేరు, శరీరం వేరు అని గుర్తించినప్పుడు నా కొరకు నేను చేస్తాను. అర్థమైందా? మనం మన ఫ్యామిలీలో నలుగురం ఉంటే, నలుగురం కలిసే ఉంటాము. ఏదైనా చాలా ఇష్టమైనది ఉన్నదనుకోండి, అప్పుడు నాకు కావాలంట. అది ఫస్ట్ నాకు కావాలి. అదే విధంగా నేను వేరు, శరీరం వేరు అన్నప్పుడు నాకు కావాల్సింది నేను చెయ్యట్లేదు. శరీరానికి కావాల్సింది చేస్తున్నాను. ఇప్పుడు సపోజ్ నేను బాగా చదువుకొని ఐఏఎస్ అయినా, ఐఏఎస్ అనేది నాకు గుర్తింపిస్తుందా? నా శరీరానికి గుర్తింపిస్తుందా? అపూర్వ శ్రీమాతాజీ, ఐఏఎస్ అనేది నాకు గుర్తింపా? నా శరీరానికి గుర్తింపా? మనిషి మాత ఎవరికి గుర్తింపది? ఆ! శరీరానికి గురుజీ. మీకు కాదా గుర్తింపు? అంటే, అంటే అవనిశ్రీ అలా అయింది, అపూర్వశ్రీ అలా అయింది. శరీరం యొక్క ఐడెంటిటీ పోస్ట్ ఆ లైఫ్‌కు పోస్టు దాన్ని కిరీటంలాగా భరిస్తది శరీరం. ఆత్మ యొక్క ఐడెంటిటీని మనం చేయనట్టయితే, ఆత్మ ఈ కిరీటంతో కూడుకున్నటువంటి ఈ శరీరం ఉండాలని కోరుకోదండి. ఈ శరీరం నన్ను మోసం చేస్తుంది. ఈ శరీరం నా పదవిని నాకివ్వట్లేదు. శరీరం ఆత్మని దాసుడిలాగా చేసుకుంటుంది. నువ్వు నాకు దాసుడిగా ఉండు. కానీ ఆత్మ ఏమంటుంది? నేను కృష్ణ దాసుడిని, కృష్ణ దాసురాలిని. కానీ శరీరం అంటుంది లేదు లేదు నువ్వు నాకు దాసు. ఇప్పుడు మనం ఎవరికి దాసుడు కావాలా? ఓకే సంపాదించండి. బట్ యూ షుడ్ నాట్ ఫర్గెట్ నో ఐ యామ్ కృష్ణ దాసి, ఐ యామ్ కృష్ణ దాస్. అది మర్చిపోయిన రోజు వేస్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. అర్థమైందా? తర్వాత ఉత్తమ పత్నిని కోరువాడు ఉమను ఆరాధించవలని శాస్త్రములందు ఉపదేశింపబడినందున కర్దముని తన కోరికను ఆ దేవిని అడగవలసి ఉండెను. కానీ అతడు దేవదేవుడగు శ్రీకృష్ణుని అర్చించుటే శ్రేయస్కరమని తలచెను. చూడండి, మంచి భార్య కొరకు ఉమా, పార్వతీదేవి ఆ ఉమని వాళ్ళు కొల్చాలి, అర్చన చేయాలి. కానీ ఆయన ఏం చేశాడు? ఆ దేవిని కొలవకుండా భగవంతుణ్ణి అర్చించాడు, భగవంతుని కొలిచాడు. దేని కొరకు? భార్య కొరకు. సో అది ఉత్తమమైనటువంటిది మార్గంగా అనుకున్నాడు. కోరికలతో నిండి ఉన్నను, కోరికలు లేకున్నను, లేదా మోక్ష వాంఛితుడైనను మనుషుడు దేవదేవుడవు శ్రీకృష్ణునే అర్చించవలనని శ్రీమద్ భాగవతమున ఉపదేశింపబడి అందులకు కారణం. సో కాబట్టి ఇక్కడ మనకు భాగవతం చాలా క్లియర్గా చెప్తుంది. మన కోరికలు కావాలన్నా, అంటే స్పెషల్గా కోరిక అంటే భౌతిక కోరికలు, లేదంటే ఆధ్యాత్మిక కోరికలు, లేదంటే మోక్షము కావాలన్నా మనుజుడు ఆ భగవంతుని మాత్రమే అర్చన చెయ్యాలి. సో ఇక్కడ నిన్న కూడా జస్ట్ హింట్ ఇచ్చాను. ఇక్కడ మనకు అర్చన చేసేటువంటి భక్తులు 4 రకాలు ఉంటారు. దేవహుతి కపిల భగవానుడితో అడుగుతుంది, ఏ భగవన్, నాకు భక్తులు ఎన్ని రకాలు? నీవు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తావు అంటే ఏమడుగుతుంటే ఎగ్జాక్ట్‌గా భక్తుల యొక్క గుణాల గురించి, మరియు నువ్వు ఎటువంటి భక్తుల్ని ఎక్కువ ఇష్టపడతావు మనకు 12th చాప్టర్‌లో కూడా ఇవ్వడం జరిగింది అని దేవహూతి మాత అడుగుతుంది. అప్పుడు కపిల భగవానుడు చెప్తాడు, నన్ను అర్చించేటువంటి భక్తులు 4 రకాలు. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఈ ప్రపంచం త్రిగుణాలతో కూడుకున్నది కాబట్టి 3 రకాలటువంటి గుణాలతో కూడుకున్న భక్తులు ఉంటారు. తామసిక గుణ భక్తులు, రాజసిక గుణ భక్తులు, సాత్విక గుణ భక్తులు, నిర్గుణ భక్తులు. అంటే శుద్ధ సత్వం ఆర్ నిర్గుణం. గుణాతీతులు శుద్ధ సత్వం, విశుద్ధ సత్వం ఆర్ నిర్గుణ భక్తులు. ఈ 4 రకాల వాళ్ళు ఉంటారు. సో అప్పుడంటూ దేవతి నాకు వారి యొక్క లక్షణాల గురించి వివరించండి. మరి ఎలా గుర్తించాలా?
తామసీ భక్తులు ఎలా ఉంటారు, రాజసీ భక్తులు ఎలా ఉంటారు, ఎలా వాళ్ళ అర్చన అంటే వాళ్ళ యొక్క అర్చన విధానం ఎలా ఉంటుంది నాకు బోధించండి అని చెప్తుంది. సో షార్ట్ గా చెప్తాను, అది చాలా లెంతీ గాని మనకు ఎందుకంటే సమయం తక్కువ ఉంటుంది కాబట్టి. తామసీ భక్తులకు ఎగ్జాంపుల్ రావణాసురుడు. అంటే వాళ్ళు కూడా దేవుడి దగ్గరికి వెళ్తారు అంటే అర్చన చేయడానికి. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా తన యొక్క శరీర గుర్తింపును పొందడానికి వెళ్తారు. నేను నా ఐడెంటిటీ అంటే శరీరం. ప్రతి ఒక్కరు నన్ను చూడాలా అంటే ఆ గాంభీర్యతని, తన యొక్క గొప్పతనాన్ని, తన దగ్గర చాలా డబ్బు ఉందనుకోండి, ఆ డబ్బుతో అందరు నన్ను ఐడెంటిఫై చేయాలా. వాళ్ళు ఏమని కోరుకుంటారు, నన్ను అందరు సత్కారం చేయాలి. ఆ ఈవెన్ ఆ దర్శనమిచ్చే భగవంతుడు కూడా నన్ను గుర్తించాలి అని ఆ గుర్తింపు కొరకు అర్చన చేస్తూ ఉంటారు. గుర్తింపు కొరకు కీర్తన చేస్తూ ఉంటారు. గుర్తింపు కొరకు సేవ చేస్తూ ఉంటారు. రావణుడు ఇలా దర్శనానికి వెళ్ళిందంటే సపోజ్ మనం కూడా వెళ్తా ఉంటాం. సో భోలేనాథ్ దర్శనానికి వెళ్ళి ఆయన శివుడి యొక్క పరమ భక్తుడు. వీళ్ళు కొంచెం లైన్‌లో రండి. నేను లైన్‌లో ఉండాలనా? నేనెవరో నీకు తెలుసా? అని మనం అనుకుంటా ఉంటాం ఎప్పుడైనా గూడా. సపోజ్ మనం గూడా ఎప్పుడన్నా ఆహ్, భగవంతుడి యొక్క ఏదో ఫెస్టివల్ చేస్తా ఉంటాం. మనం చేసాం నిజామాబాద్‌లో అభిషేకం చేస్తా ఉంటాం. మొన్న అభిషేకం చేశాము. సో అంటే మన యొక్క గుర్తు తెచ్చుకోండి. మనం ఎటువంటి గుణంలో ఉన్నాము. తామసీ భక్తులు ఫస్ట్ మనల్ని గుర్తించాలనుకుంటారు. నన్ను ఫస్ట్ పిలవాల. నన్ను పిలవాల. నాకు కీర్తన ఇవ్వాలి. నాకు అభిషేకం ఛాన్స్ ఇవ్వాల. నాకు ఆరతి అంటే నేను అనే అహంని అక్కడ చూయిస్తా ఉంటారు. సేవ చేస్తారు. కానీ తన గుర్తింపును కోరుకొని తన ఐడెంటిటీ, తన శరీర ఐడెంటిటీని అందరూ గుర్తించాల. ఈవెన్ గురువుగారు కూడా గుర్తించాలి. భగవంతుడే గుర్తించాలన్నప్పుడు ఆ విధంగా శివుడు దర్శనానికి లేట్ అయితే ఆ కైలాసాన్నే కదుపుతా ఉంటాడు, ఊపుతా ఉంటాడని. అప్పుడు పార్వతి అంటే, "స్వామి ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం, శాంతిగా లేదు ఇక్కడంటే." అప్పుడు శివుడు రావణుడి కంటే, "హే రావణ్! నువ్వు ఇక్కడొచ్చి ఇక్కడ చాలా మంది నా భక్తులు లైన్‌లో ఉంటారు. ఇంక నువ్వు ఈ లైన్‌లో ఉంటే నీకు అశాంతి అంటే నీకు దాన్నేమంటారు ఓపిక తక్కువ రావణుడికి. వెళ్ళంగానే ఆయనకు అటెన్షన్ ఇవ్వాల్సిందే. మనం గూడా మరి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి." అప్పుడు భోలేనాథ్ అంటాడు, "నువ్వు ఇక్కడికి రాకు. నేనే నీకు దర్శనం ఇవ్వడానికి నీ లంకకొస్తానంటాడు." అది గూడా అది అగ్రీమెంట్ ఇంకా. లంకకు దర్శనానికి సపోజ్ 8:00 అనుకో మన దర్శనానికి. పాపం శివుడు హాఫ్ అన్ అవర్ ముందు లేకుంటే అక్కడ టైంకి వెళ్ళకపోతే మళ్ళీ కైలాసం వచ్చేస్తాడాయన. కైలాసాన్ని ఊపుతా ఉంటాడు. అప్పుడు పార్వతీదేవి పాపం చాలా భయపడతా ఉంటది. భయమంటే ఇంక ఆమె దాన్నేమంటారు అశాంతికి గురవుతాం. హాఫ్ అన్ అవర్ ముందు పోయి దర్శనానికి కొరకు రెడీగా ఉంటాడు శివుడు. రావణుడికి దర్శనం ఇవ్వడానికి. అది తామసీ భక్తి అన్నట్టు. మనం భగవంతుడి కొరకు చేస్తున్నామా? మన కొరకు చేస్తున్నామా? మన యొక్క పొగడ్తల కొరకు చేస్తున్నామని చూసుకో. దట్ ఈస్ తామసీ భక్తి. మళ్ళీ ఆయన కూడా చాలా ప్రేయర్స్ చేస్తాడు. చాలా శ్లోకాన్ని వల్లిస్తాడు. దేనికి? తన యొక్క ఐడెంటిటీ కొరకు. తన యొక్క ఇప్పుడు కొంతమంది కీర్తన చేస్తా ఉంటారు. దేని కొరకు చేస్తారు? అందులో భక్తి పారవశ్యం ఉండదు. అందులో భౌతికంగా ఆయన తన కళని ఏదో ప్రదర్శించి అందరిని ఆకర్షించుకోవాలని చూస్తాడు తప్ప, ఆ భగవంతుడు తన యొక్క కీర్తనలో భక్తి పారవశ్యంలో భగవంతుడు ప్రసన్నమయ్యేట్టుగా ఉండదు చాలా మంది. అందరి పొగడ్తలు నన్ను ఎంత పొగడాలని అనుకుంటా ఉంటారు. దట్ ఈస్ ద తామసీ భక్తి. మరి మనం దాంట్లో ఉన్నామో చూసుకోండి. అలా ఉంటే మార్చుకోండి. రాజసీ భక్తి. రాజసికం భక్తి ఎలా ఉంటుందంటే కేవలం భగవంతుడి యొక్క అర్చా విగ్రహాల పట్లనే అర్చన పట్ల ఉంటుంది. భగవంతుడి యొక్క విగ్రహాన్ని అర్చన చేస్తారు తప్ప ఈవెన్ భగవంతుడిని కూడా స్వయంగా వస్తే కూడా భగవంతుని అంత పెద్ద పట్టించుకోరు. స్పెషల్‌గా భగవంతుడి యొక్క భక్తులు సంత్ సాధువుని అసలే పట్టించుకోరు వాళ్ళు. చాలా గజేంద్రుడు కూడా తన పూర్వ జన్మలో ఆయన కూడా భగవంతుడి యొక్క సేవ చేస్తూ ఉంటాడంట. భగవత్ సేవ చేస్తూ భగవంతుని ఆరాధన, అర్చన చేస్తా ఉంటాడు. ఒక మహాభక్తుడు వస్తాడు. ఆయన పిలుస్తా ఉంటే ఆయనని అసలు పట్టించుకోడు. లేకుంటే ఆయన పట్టించుకోడు, చూడడు, చేయడు. అసలు కంప్లీట్‌గా నెగ్లెక్ట్ చేస్తాడు. ఎవరిని? ఆ ఉత్తమ భక్తుడిని. భగవంతుడు ఈయన భగవంతుని ఆరాధిస్తున్నాడు. కానీ భగవంతుడికి ఆ భక్తుడి పట్ల చేస్తున్నటువంటి అపరాధాన్ని మన భాషలో అంజాను కొట్టడం. చూసి చూడనట్టు ఉండటం. నేను చూడలే ఇంకా మనం ఇంకా అబద్ధం ఆడితే ఏమనంటే ఇంకా. నేను చూడలే ప్రభుజీ. అలాంటి అపరాధం చేయడం వల్ల నెక్స్ట్ లైఫ్ ఆయనకు ఏ జన్మొచ్చింది? ఏనుగు జన్మొచ్చింది. ఏనుగుకి ఏముంటది?
ఫుల్గా తినాలా, ఫుల్గా పని చేయాలి, అంతే తప్ప బుద్ధి తక్కువ ఉంటుంది అటువంటి జన్మ. కాకపోతే అంతకుముందు జన్మల అర్చన చేశాడు కాబట్టి భగవంతుడు నేహ విక్రమ నాశోస్తి స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో, అంటే అంతకుముందు జన్మలో చేసినటువంటి భక్తి గుర్తుంటుంది కాబట్టి భగవంతుడు మత్త స్మృతి జ్ఞానం అపోహనచ్చ, నేను నీకు యొక్క సమయం వచ్చినప్పుడు నీవు చేసిన భక్తిని గుర్తు చేస్తానని చెప్పి అప్పుడు ఆయన అర్చన చేశాడు కదా. అర్చనలో ముఖ్యంగా ఏమేమి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అర్చన భక్తిలో? అర్చన భక్తిలో భగవంతుడికి తో సంబంధం ఏ విధంగా ఉంటుంది? భగవంతుడికి సమర్పణ. అర్చన అంటే భగవంతుడికి సమర్పిస్తాం కదా. వందనం అంటే ప్రేయర్స్. అర్చన అంటే ఫిజికల్ గా ధూప దీప నైవేద్యం భగవంతుడికి సమర్పిస్తా ఉంటాం. అందుగురించే గజేంద్రుడు ఏం సమర్పించాడు? నీళ్ళలోంచి లోటస్ ఫ్లవర్ తీసి సమర్పించి భగవంతుని వేడుకుంటాడు, భగవంతుడు ఇస్తాడు. కాబట్టి దయచేసి మనం ఈ రాజసీ భక్తి కేవలం సాధు సంతుల యొక్క దర్శనం కానీ వాళ్ళ సేవ పట్ల అస్సలు పట్టించుకోరు. సాధు కేవలం ఒక డీటీకి అటాచ్ అయ్యి ఆ విగ్రహారాధన పట్లనే ఉంటుంది తప్ప భక్తుల సంఘము, భక్తుల యొక్క ఆశస్సులు దాని గురించి పట్టింపు ఉండదు. దీని గురించి ఒకసారి పూర్వకాలం బృందావనంలో ఏమవుతుందంటే ఈ రాజసీ భక్తులు చాలా ఆపులండగా చేస్తూ ఉంటారు. ఒక భక్తుడు ఎవరి ఇంట్లో వాళ్ళకి విగ్రహం వాళ్ళకి అర్చన చేసుకుంటూ ఉంటారు. ఒక భక్తుడు బృందావన్ సైడ్ ఠాకూర్ అంటారు భగవంతుని. మా ఠాకూర్కి ఇట్లా అలంకరణ చేసినా అలా అలంకరణ చేసినా, మనం కూడా ఒక గురువు గారు చెప్తా ఉన్నారు, ఎప్పుడైనా మందిరంకు వెళ్లే ముందు ఆ భగవంతుడి యొక్క అలంకారం గురించి ఆలోచిస్తూ ఆ స్మరణ చేస్తూ వెళ్ళాలండి. కొన్నిసార్లు మన స్మరణలో భగవంతుడు ఈరోజు బ్లూ డ్రెస్ వేసుకుని ఉండొచ్చు, భగవంతుడు బొక్కుటి ఇలా పెట్టుకుని ఉండొచ్చు, భగవంతుడి మురళి ఇలాంటి మురళి ఉండొచ్చు, భగవంతుడి యొక్క అలా మనం ఆ స్మరణ చేసుకుంటూ వెళ్తే కొన్నిసార్లు మనం ఏదైతే డ్రెస్ అనుకున్నామో అది ఒకవేళ నిజంగానే అటువంటి డ్రెస్ అవుతే భగవంతుడు మన స్మరణని యాక్సెప్ట్ చేసినట్టు అని ఆచార్యులు చెప్తా ఉంటారు. అయితే ఒక భక్తుడు పాపం ఆయన కూడా అరే నా ఠాకూర్కి ఈరోజు చాలా మంచి అలంకరించాను, ఇలా నేను డ్రెస్ వేశాను, అలా చాలా గొప్పగా చెప్తా ఉంటాడు. అప్పుడు ఒక భక్తుడు అంటే అరే మీ ఠాకూర్ యొక్క దర్శనాన్ని నాకు దర్శనం చేయలేదు, మీరు మళ్ళీ నా ఠాకూర్ దర్శనాన్ని చూసి మీరు చాలా కామెంట్ చేస్తారు, నేను చూపించను ఉంటాను. కానీ చాలా గొప్పగా చెప్తా ఉంటాడు. ఈ భక్తుడు నేను ఏమీ అనను, నాకు మీ ఠాకూర్ దర్శనం చేయించి నీకు మాటిస్తున్నా అంటే తీసుకెళ్తాడు. వాళ్ళ ఇంట్లో ఠాకూర్ అంటే ఆయన ఎవరిని పూజ చేస్తూ ఉంటాడంటే ఒక కుండ మటకా, ఒక కుండలో కుండకు తిలకం పెట్టి కుండని పూజ చేస్తూ ఉంటాడు. అరే ఏకే ఠాకూర్ ఐసా ఏకే, ఇలా ఉంటాడా ఠాకూర్ అంటే? అవును నా ఠాకూర్ ఈయననే. అంటే ఇదేంటి ఇలా ఒక కుండని పూజ చేస్తూ ఠాకూర్ అంటున్నావు అంటే, ఆ కుండలో ఏముంటుందంటే భక్తుల యొక్క చరణ ధూళి, సాధు సంతుల యొక్క చరణ ధూళి తీసుకొని ఆ కుండలో వేసి ఆ కుండకు రోజు పూజ చేస్తూ ఉంటాడు. ఆయన అంటున్నాడు భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల పాద ధూళి, భగవంతుడే ద్వాపర యుగ లీలలో తన యొక్క భక్తుల పాదధూళి ఇక్కడ పెట్టడం వల్ల తన హెడేక్ తగ్గుతుంది అన్నాడు. కాబట్టి నేను అటువంటి భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల పాదధూళికి రోజు అర్చన చేస్తున్నాను అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మనం రాజసిక భక్తులు భగవంతుడు మా ఇంట్లో గోపాలను ప్రభు, మా ఇంట్లో ఇది ఉంది ప్రభు, మా ఇంట్లో చేసుకుంటున్నాను ప్రభు. అరే మీ ఇంట్లో చెయ్యండి, కానీ ఎవరైతే భక్తుల సంఘము, భక్తులను సేవించే మహద్భాగ్యం దొరికిందంటే దాన్ని ఏ ఒక్క ఛాన్స్ కూడా వదిలిపెట్టకండి. వదిలిపెట్టి కేవలం నేను అర్చా విగ్రహాలు చేసుకుంటానంటే యు ఆర్ నథింగ్ బట్ రాజసీ భక్తులు. అర్చన రాజసిక అర్చన చేస్తాము. అదేవిధంగా సాత్విక అర్చన. సాత్విక అర్చన అంటే ఓకే, సాత్విక అర్చన భక్తులు అంటే భగవంతుడికి పర్వాలేదు, వాళ్ళంటే వాళ్ళు ఎప్పుడైనా కలిస్తే చేస్తే ఓకే, భగవంతునికి ఇష్టమే. సో వాళ్ళు ఎలా ఉంటారు, ప్రతిది కూడా భగవంతుడి కృప వల్ల జరిగింది అనుకుంటూ వాళ్ళకు సపోజ్ మంచి జరిగిన చెడు జరిగిన భగవత్ కృప అని వాళ్ళు భక్తి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు కూడా కాకపోతే సాత్విక భక్తి చేస్తున్న వాళ్ళు వాళ్ళ కోరికలు కూడా నెరవేర్చమని భగవంతుడి దగ్గరికి అప్రోచ్ అవుతారు. అది కూడా భగవంతుడి యొక్క సేవలోనే వాళ్ళు నియుక్తం అవుతా ఉంటారు. వాళ్ళు ఎవరు? సాత్విక
సో వీళ్ళు భగవంతుడు అంటాడు, ఓకే పర్వాలేదు, వాళ్ళు కూడా నాకు ఇష్టమే అంటాడు. మరి వీళ్ళకంటే నిర్గుణ భక్తులు ఎలా ఉంటారంటే, వాళ్ళకంటూ ఏమీ ఉండదు. వాళ్ళు కంప్లీట్ గా దాన్ని ఏమంటారు, సాధ్య స్టేజ్ కంప్లీట్ గా భగవంతుడి కొరకే నేను జీవించి ఉన్నాను. శ్వాస పీలుస్తున్నానంటే ఆ శ్వాస ఆగిపోకుండా ఉండాలంటే నేను ఆ భగవంతుని సేవించడానికి. ప్రసాదం తీసుకుంటున్నానంటే ఈ ప్రసాదంలో కూడా భగవద్ దర్శనం చేసుకుంటా ఉంటాం. సో మనకు మన భగవద్గీతలో కూడా వచ్చింది, నీటిలో కూడా భగవద్ దర్శనం. ప్రతి దాంట్లో భగవంతుని దర్శించుకుంటా ఉంటాను. నేను ప్రసాదం తీసుకోవడం దేనికి, భగవంతుని సేవించడానికి కొరకు. ప్రతిదీ కూడా నా కాళ్ళు ఉన్నాయి, ఎట్లయితే అంబరీష్ మహారాజ్ నవదా భక్తి ఎలా అయితే ప్రతి అంగము ఇది దట్ ఈస్ మెంట్ ఫర్ కృష్ణ. ఈ చెవులు ఉన్నాయంటే కృష్ణుడి కథామృతం వినడానికి, కళ్ళు ఉన్నాయంటే ప్రేమాంజన చరిత భక్తి విలువ, కేవలం భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడానికి మాత్రమే నా కళ్ళు ఉన్నాయి. ఆ విధంగా సంపూర్ణంగా తనకు భగవంతుడి శరీరంలో ప్రతి అంగము భగవంతుని సేవించడానికి తప్ప మిగతా దేనికి ఇవి పనికిరావు అనే దాంట్లో నిర్గుణ భక్తులు ఉంటారు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మనము అర్చన కేవలము ఇంకేమన్నారు ఇక్కడ ఆ స్టోరీ చెప్పిన తర్వాత చూడండి. అంటే నిర్గుణ భక్తుల యొక్క అర్చన ఏ విధంగా ఉంటుంది. సో బృందావనంలో రాధా మదన్ మోహన్ టెంపుల్, మదన్ మోహన్ టెంపుల్ మనం ఆల్రెడీ చూసాం. బృందావనంలో కొండ మీద ఉండేదే కదా మదన్ మోహన్ టెంపుల్. సో ఆ మదన్ మోహన్ టెంపుల్లో ఒక భక్తుడు, అతను ముస్లిం, కాలేఖాన్. సో ఊడుస్తూ సేవ చేస్తూ ఉంటాడు శాలరీ కొరకు. కానీ ఆ ఊడుస్తూ సేవ చేస్తూ టెంపుల్ మొత్తం ఉడుస్తూ ఉంటాడు. అలా ఉడుస్తూ ఉడుస్తూ భగవంతుడితో బంధం ఏర్పడుతుంది. భగవంతుని దర్శించుకోకుండా ఉండలేడు ఆయన. ప్రతిరోజు వీలైనంత ఎక్కువ ఆయనకి ఇంకా అక్కడ టెంపుల్లోనే ఉండాలి, ఎక్కువ సమయం అక్కడే గడుపుతూ ఉంటాడు. శాలరీ తీసుకెళ్లి వైఫ్కి ఇస్తాడు అంతే, సమయం అంతా అక్కడే గడుపుతూ ఉంటాడు. వాళ్ళకి అలా పెళ్ళయింది. ఇప్పుడు మనం కూడా పెళ్లి గురించి ఆలోచించాం కదా. ఆయన పెళ్లికి ముందు నుంచే సేవ చేస్తూ ఉంటాడు. తర్వాత భగవంతుడి, వాళ్ళు ముస్లిం కాబట్టి ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. చాలా కాలం అయింది, పిల్లలు ఉండరు. ఆమె అప్పుడు నిందిస్తూ ఉంటుంది, అరే నువ్వు మాట మాట్లాడితే ఠాకూర్ అంటావు, లాలా అంటావు, అదంటావు, ఇదంటావు. మనం మనం పూజ చేయవలసిన దేవుణ్ణి వదిలేసి నువ్వు ఇతర మతస్థుల దేవుణ్ణి, ఇతర దేవతలను పట్టుకున్నావు. నువ్వు మనం పూజ చేసే దేవుని పట్టుకో, మనకి ఇప్పటివరకు సంతానం అయ్యేది అని చెప్పేసి అంటే, అప్పుడు సంతానం నువ్వు ఆయన్ని వదిలేవు, నువ్వు మన సంతానం కాదు, ఏం కాదంటే అప్పుడు ఆమె రోజు నిందిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయన భగవంతుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నాకైతే సంతానం కావాలని పెద్ద కోరిక లేదు, మీరే నా సంతానంగా చూసుకుంటాను, కానీ మిమ్మల్ని నన్ను వేరు చేస్తుంది, మిమ్మల్ని ఎంతో నిందిస్తున్నాను, ఆ నిందల్ని నేను భరించలేకుండా ఉన్నాను. అంటే నిర్గుణ భక్తులు, శుద్ధ భక్తులు ఏ విధంగా నాకేం లేదు, మీరు ఏమైతే ఇప్పుడు ఇచ్చారో సో నేను 100% సాటిస్ఫైడ్ గా ఉన్నాను. కానీ రేపు పొద్దున నన్ను ఇక్కడి నుంచి కూడా తీసుకొని వెళ్ళిపోయి మీ నుంచి తప్పించి నన్ను మళ్ళీ మా దేవుడు అనే దాంట్లో నన్ను నెలకొల్పితే నేను ఇంకా భరించలేను, మీ ఎడబాటు, మీ వియోగం నేను భరించలేను. దాని కొరకు దయచేసి ఒక సంతానాన్ని ప్రసాదించండి, అప్పుడు నేను మీకు దగ్గరగా ఇలానే ఉంటాను. మీ సేవ నుంచి నన్ను దూరం చేస్తే నేను ఇంకా భరించలేను అని వేడుకుంటాడు. ఇప్పుడు సంతానం కలుగుతుంది. అప్పుడు ఆమె ఏమన్నది, ఓకే. ఇప్పుడు అంటాడు ఈయన, సంతానం అయింది, చాలా జంప్ చేస్తాను, డ్యాన్స్ చేస్తాను ఆనందంలో. అంటే నువ్వు ఇంత ఆనందంలో ఉన్నావు, కొడుకుని కూడా చూడలేదు ఇంకా, నువ్వు చూస్తావు, మరి కొడుకుని చూడకుండా ఎందుకు ఆనందంగా ఉన్నావు అంటే, కాలేక అంటాడు, నీకు అర్థం కాదులే నా ఆనందము యొక్క కారణము అని చెప్పేసి చెప్తా ఉంటాడు. ఎందుకు ఆమెకి భక్తి యోగము, ఆయన యొక్క భావం గురించి ఏమర్థమవుతుంది, అర్థం కాదు. తర్వాత అలా రోజులు చాలా సంతోషం గడుస్తూ ఉంటాయి. కానీ భక్తులు భగవంతుడు తన భక్తులు ఇలా కంటిన్యూషన్ ఆనందంగా, నార్మల్ ఆనందంగా గడుపుతూ ఉంటే ఆయన చూడలేండి. అప్పుడప్పుడు కొన్ని కష్టాలను కూడా పరీక్షలాగా తీసుకొస్తా ఉంటాం. మనగా ఇప్పుడు బాగుంది అనుకోకుండా ఇంట్లో తాలింపు పెట్టారనుకోండి, మన ఎండు మిరపకాయలు పెట్టి, ఆ ఘాటు అది ఇదికి మనకు దగ్గు వస్తూ ఉంటుంది. అట్లనే మన జీవితంలో కూడా, భక్తుల జీవితంలో భగవంతుడు కూడా కొన్ని అలా లీలలు చేస్తూ ఉంటాడు. ఆ లీలల్ని మనం ఇలా శాస్త్రం విని అర్థం చేసుకుంటే మనము స్టేబుల్ గా ఉండగలుగుతాము, స్థిత ప్రజ్ఞుల్లాగా ఉండగలుగుతాము, స్థితధీర్ మునిలాగా ఉండగలుగుతాము. అప్పుడు వాళ్ళ జీవితంలో ఏమైందంటే వాళ్ళ అబ్బాయి 8 సంవత్సరాల ఏజ్కి వస్తాడు.
ఇంకా నిత్యం భగవంతుడి ధ్యానంలో అక్కడే ఉంటాడు, భగవంతుడి సేవలో ఉండిపోతాడు. ఏదో శాలరీ ఆమెకి ఇచ్చేసి అనుకోకుండా ఆ అబ్బాయి యమునా తీరంలో ఆడుకుంటున్నప్పుడు ఒక నల్ల త్రాచుపాము కాటేస్తాడు. కాటగానే ఆయన పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరకు వస్తాడు. అమ్మ అమ్మ ఇలా జరిగిందంటే ఆమె ఏం చేస్తుంది, తన భర్త అక్కడ టెంపుల్ దగ్గరకు వచ్చి గట్టి గట్టిగా అరుస్తూ, సో మన అబ్బాయికి ఇలా కాటేసింది, తొందరగా రా, ఆయనని ఏమన్నా మంత్రం కానీ ఏమైనా వేసే అతని దగ్గర తీసుకెళ్దాము, లేదంటే చనిపోతాడు అది ఇది అని చెప్పేసి అరుస్తా ఉంటే ఈయన భగవంతుని అశ్రుధారలుగా అరుస్తూ ప్రేమతో ప్రే చేస్తా ఉంటాడు. ఆయన అప్పుడు అంటాడు, స్వామి మీ యొక్క లీలలు ఎవడు అర్థం చేసుకో, మీరు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ ఇటువంటి కష్టాన్ని తెచ్చారు, ఏమవుతుందో తెలియదు. మరి ఆమె మళ్ళీ ఆ అతని నేనైతే వెళ్ళి చూస్తాను, ఏంటి పరిస్థితి తెలియదు, దయచేసి మీరే రక్షించాల. మళ్ళీ విపత్కర పరిస్థితి వచ్చింది, సపోజ్ ఆ అబ్బాయి నిజంగానే చనిపోయాడు అనుకో, ఇంకా నన్ను మీ నుంచి శాశ్వతంగా దూరం చేస్తాను, ప్రే చేసి వెళ్తాను. పెళ్లి చేస్తే ఇంటి దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఒక వైద్యుడు వచ్చి ఉంటాడు, ఆయన డిక్లేర్ చేస్తాడు, ఈ అబ్బాయి ఆల్రెడీ చనిపోయాడు, డిలే జరిగింది, చనిపోయాడు. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, నువ్వు ఇంతకాలం నమ్ముకున్నావు కదా, మీ భగవంతుడే ఇచ్చాడన్నావు కదా, మరి ఇచ్చినవాడు ఎలా సంహరిస్తాడు అని ఆ బాబుని తీసుకొని వచ్చి భగవంతుడి మీద ముందు పడుకోబెట్టి అప్పుడు అడుగుతుంది, నువ్వు నిజంగా ఈయన నమ్ముకున్నావు కదా, ఈయననే సర్వస్వం అన్నావు కదా, ఈయననే ఇచ్చి ఉంటే ఈయన ఇచ్చినవాడు ఎలా తీసుకుంటాడు, నా బాబు ఇప్పుడు నిజంగా చనిపోకుండా లేస్తేనే నేను ఈ దేవుణ్ణి నమ్ముతాను, లేకుంటే మనకి దేవుడు వద్దు, ఈ ఊరొద్దు, మనం వెళ్ళిపోవాల్సిందే అని చాలా నిందిస్తా ఉంటాడు. అప్పుడు భగవంతుని వేడుకుంటాడు, స్వామి మీరు ఒకవేళ హిందూ మతం యొక్క పతి అయితే ఓకే, నా కొడుకు చనిపోతే ఇంక నేను హిందూ మతం కాదు కాబట్టి నేను వెళ్ళిపోతాను. కానీ నేను ఎంతో మంది భక్తుల ద్వారా విన్నాను, మీరు జగన్నాథుడు జగత్పతి అని విన్నాను. కాబట్టి జగత్తుకు పతి జగన్నాథ్ అంటే నేను కూడా ఈ జగత్తులో ఒక జీవుణ్ణి. కాబట్టి మీరు నిజంగా జగత్పతి అయితే నా కుమారాన్ని లేపండి. అది కూడా నేను అడగడం దేనికి, నేను మీ నుండి దూరం కాకుండా, ఇప్పుడు ఒకవేళ అతను చనిపోతే నా భార్య మిమ్మల్ని నుంచి శాశ్వతంగా వేరు చేస్తుంది. ఆ విరహం, ఆ ఎడబాటు నేను భరించలేను. ఇంక నేను కూడా చనిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి మీరు జగత్పతి అని నా భార్యకు ప్రూవ్ చేయడానికి కొరకు నన్ను మీ దగ్గరగా సేవని కంటిన్యూ చేయాలనుకుంటే రక్షించండి స్వామి అని చెప్తే, అప్పుడు ఆ బాబు నిద్రలోంచి లేచినట్టుగా లేచి, బాబా బాబా నాతో పాటు ఒక చిన్న బాలుడు ఉండే, ఆ బాలుడు వచ్చి నా నెత్తి మీద ఇలా పెట్టాడు, సో నన్ను ఒడిలో కూర్చుని పెట్టుకున్నాడు, ఆడుకుందామని చెప్పేసి అన్నాడు, ఎక్కడ పోయిండు బాబా అతను ఏడి అని చెప్పి నిద్రలో. అప్పుడు ఆయన కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు కంటిన్యూగా రాలుతా ఉండేది. అప్పుడు అంటాడు, బాబా నాకు ఆ బాలుని చూపెట్టంటే ఇప్పుడు ఆ కాలేక మదన్ మోహన్ని చూపిస్తాడు. ఆయన చెప్తాడు ఎలా ఉండే, ఎట్ట అందం ఉంది, ఆయన నుంచి దివ్య సుగంధం వస్తుంది, ఆయన ఇలా ఉన్నంటే ఆ మదన్ మోహన్ని చూపిస్తే, ఆ ఈ ఇతనే ఈ బాలుడే బాబా, నన్ను ఆడుకుందామని చెప్పాడంటే అప్పుడు వాళ్ళ వైఫ్ కూడా భగవంతుని నమ్మి సంపూర్ణ శరణాగతితో భక్తి చేయడం ప్రారంభిస్తుంది. ఇది నిర్గుణ భక్తి కాళికాదేశం. కాబట్టి మరి మనందరం ఇప్పుడు భగవంతుని అర్చన, తామసి అర్చన చేద్దామా, రాజసి అర్చన చేద్దామా, సాత్విక ఇక్కడ శుద్ధ భక్తి ఆ నిర్గుణ అర్చన అటువంటి భక్తి చేద్దాం అనేది మీరు ఆలోచించుకోండి. ఓకే, తర్వాత శ్రీకృష్ణుని అర్చించవలనని శ్రీమద్ భాగవతమును ఉపదేశింపబడే అందులో కారణము, ఈ 3 రకముల జనుల్లో ఒకరు భౌతిక కోరికల ద్వారా సుఖి అగుటకు యత్నించరు. సో భౌతిక కోరికలు నెరవేర్చమని భగవంతుని వేడుకుంటారు. ముఖ్యంగా వీళ్ళు రాజసిక్, తర్వాత సాత్విక్ వాళ్ళు కూడా కోరికలు కోరుకుంటూ ఉంటారు. ఇంకొకడు భగవానుతో ఏకమొగట ద్వారా సుఖవంతుడు కాకపోతాడు. ఇతను ఎలాంటి ముక్తి, భగవంతుడితో ఏకమొగటం అంటే ఏ ముక్తి అంటారు దాన్ని, భగవంతుడి లోపల కలిసిపోవటం, సాయుధ్య ముక్తి. వెరీ గుడ్. భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతిలో కలిసిపోవాలనుకుంటాడు అటువంటి భక్తుడు. ఇక మిగిలిన వాడు పూర్ణ వ్యక్తి యొక్క భక్తుడు, అతడు భగవానుడి ఏదీను ప్రతిఫలముగా వాంఛింపడు. కాలేకేమైనా వాంఛించిండా, ఆయన కొరకు అవసరం లేదు. కాకపోతే ఆయన భక్తి కంటిన్యూ అవ్వడానికి కొరకు తన ధర్మపత్ని యొక్క కోరిక నెరవేర్చమని, అది కూడా ఎందుకు, ఆమె తనను విడదీస్తుంది అనే ఒకే ఒక్క తలంపుతో కోరిక కోరుతాడు. ప్రతిఫల వాంఛింపడు. కేవలం దివ్యమగు ప్రేమైత సేవను గూర్చుటని అతను కోరడు.
ఆ మందిరంలో తను చేసేటువంటి సేవ నుంచి ఎక్కడ తప్పిస్తుంది అనే భయంతో ఆ భగవంతుని కోరుతాడు నిర్గుణ భక్తుడు. ఎల్లరి కోరికలను భగవానుని తీర్చను కనుక అతనిని ప్రతి ఒక్కరు అర్చింపవలను. భౌతిక భోగాభిలాష ఉన్నప్పటికీ మనుజుడు శ్రీకృష్ణ భగవానుని అర్చించినచో క్రమంగా అతడు విశుద్ధ భక్తుడై అత్యాశకు దూరని. కాబట్టి విశుద్ధ భక్తుడు మనందరం కూడా సాధన భక్తి. సాధన భక్తి ఎక్కడికి తీసుకెళ్తుందంటే సాధ్య భక్తికి. సో దానికి కూడా ఆచార్యులు చెప్తా ఉంటారు. సాధన చేస్తూ చేస్తూ కొంతమంది అంటారు, ప్రభుజీ మాల మీద జపించాలా? మాల మీద ఎందుకు జపించాలంటే ఈ నాలుక నిత్యము నిరంతరము భగవన్నామ చేసే స్థితికి ఎదగాల. చెయ్యి ఇలా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామ. ఒక భక్తుడు కంప్లీట్ గా పూర్వము అంటే చాలా మంది మన సరోజన మాత వాళ్ళ ప్రభుజీ తర్వాత మా అత్తమ్మ కూడా ఆమె అన్కాన్షియస్ లో ఉంది, చెయ్యి ఇట్లా ఇట్లా అంటావు, ఇలా ఇలా అంటావు. ఫిజికల్ గా చూసాను. డాక్టర్ ఆశ్చర్యపోయాడు, అరే ఈమె కాన్షియస్ పిలిస్తే పలకట్లే చేస్తలేదు కానీ చెయ్యి కదులుతా ఉంది. ఎందుకు ఆమె చెయ్యి ఇలా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ. అది చెయ్యి యొక్క సాధ్య స్థితి. అంటే లోపల స్మరణ జరుగుతా ఉంది, ఆ స్మరణానికి చెయ్యి స్పందిస్తా ఉంది. మొన్న కూడా మనం చూసాం అక్కడ అంటే మా చిన్న పిల్లలు కూడా తాళం వేస్తా ఉంది కీర్తన. అంటే పూర్వజంలో వాళ్ళు చేసినటువంటి కీర్తన జ్ఞానము. కాబట్టి మనం కూడా ప్రతి దానికి కూడా మనం అలా కృష్ణుడినే అర్చిస్తా ఉంటే ఒకానొక రోజు విశుద్ధ భక్తుడు అయ్యే అవకాశం క్రమంగా అతడు విశుద్ధ భక్తుడై అత్యాశకు అంటే భౌతికమైనటువంటి అత్యాశలకు దూరం అవుతాము. భౌతిక భోగాలని త్యాగం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది రావాలంటే ప్రతి ఒక్కరు కూడా తను స్వార్థంతో ఉండకండి. తను ఒక్కడు భక్తుడు కావాలి. తన భార్య కావాలా, పిల్లలు కావాలా, మనవలు కావాలా, వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ మనకు భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు యొక్క దర్శన భాగ్యం ఛాన్స్ ఉందంటే ఫస్ట్ ఆ దర్శనాన్ని చేయించి అక్కడ కథామృత కొంత అటెండ్ చేసిన తర్వాత ఇంకా మీరు ఎక్కడ పోతారో ఇంకా కథాన్ని మీ ఇష్టం. ఆ పరమ పురుషుని అర్చించడం వల్ల కలిగడి లాభం ఇది. ఇందాక అర్థమైంది అనుకుంటున్నాను. ఆ కుండని కూడా వర్షిప్ చేసి శుద్ధ భక్తుల పాదధూళిని అర్చన చేస్తా ఉన్నాం. ఈజ్ ద టాప్ మోస్ట్ డివోటీ. భగవంతుడు అటువంటి భక్తుల్ని చాలా ఇష్టపడతాడు. మనకి ఈ విషయాన్ని పార్వతీదేవి శివ భగవానుడితో ఆరాధనలకెల్లా గొప్ప ఆరాధన ఏంటి అని అడిగినప్పుడు శివుడు ఏ శ్లోకాన్ని చెప్తాడు? పార్వతీదేవి అడుగుతుంది శివుడితో, ఆరాధనలకెల్లా ఉత్తమ ఆరాధన ఆరాధనానాం సర్వేషాం విష్ణు ఆరాధనం. ఆరాధన అర్చన తర్వాత భగవన్నామము విష్ణు ఆరాధన చాలా గొప్పది. ఆరాధనలన్నీ ఎంతో మంది దేవత ఈవెన్ మన ఆరాధన కంటే కూడా విష్ణు ఆరాధన గొప్పదని శివుడే చెప్తున్నాడు. తర్వాత విష్ణు ఆరాధన కంటే కూడా విష్ణు యొక్క భక్తుల ఆరాధన చాలా గొప్పది అంటున్నాడు. మరి ఈ సెంటెన్స్ శివుడు చెప్పాడు, మనం రోజు పాటిస్తున్నామా? ఈ రెండింటిని రోజు మనం పాటిస్తున్నామా? తులసి మహారాణి భక్తుల్లో ఎటువంటి స్థితి ప్రభుజీ? తులసి మహారాణి. కాబట్టి భగవదర్చన జరుగుతుంది, తులసి మహారాణి ఆరతి చేస్తున్నారా లేదా అందరు? చేయండి. చేస్తున్నాం గురుజీ. ప్రతి ఇంట్లో ఆరాధన, భగవద్ ఆరాధన, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల ఆరాధన. అదే తులసి మహారాణికి నిజంగా మనకు ఫిజికల్ గానే ఎప్పుడైనా అవకాశం వచ్చింది భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల ఆరాధన, దాన్ని మిస్ చేయొద్దు దయచేసి. మిస్ చేస్తే ఆ రోజు ఆ సందర్భంలో మనంతట దురదృష్టవంతులు ఎవరు లేరు. సో కాబట్టి శుద్ధ భక్తుల ఆరాధన మనకు అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చేయండి. దాన్ని అటువంటి ప్రభు నేను చేస్తాను, నా ఫ్యామిలీ అందరికి వస్తుందా? ఎలా వస్తుందండి? కవల పిల్లలు ఇద్దరున్నారు, ఒకడు బాగా చదువుకొని ఇంకోటి చదవకపోతే ఇద్దరు ఎగ్జామ్ రాయాల్సిందే. లేదు ప్రభుజీ మా అబ్బాయిని ఆడికి పంపించి, అరే మీ అబ్బాయికి కూడా ఆ శుద్ధ భక్తులను సేవించే మహాద్భాగ్యం దొరకాలంటారా వద్దంటారా? जय ग्रंथराज श्रीमद् भागवतम की जय, श्री श्री राधारमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद।